హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే జేవిడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. మనకి ప్రీవియస్‌గా ఎవరైతే 2024 పాస్ అవుట్ ఉన్నారో వారికి జేవిడి అయితే పడాల్సి ఉంది. కానీ అదేంటంటే మనకి గవర్నమెంట్ ఆ టైంలో అయితే మనకు ప్రిడిక్ట్ అవ్వలేదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే అది ప్రిడిక్ట్ చేస్తుంది. దానికి చేయాలంటే కొన్ని ఫ్యూ స్టెప్స్ ఉన్నాయి. ఆ ఫ్యూ స్టెప్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు 2024 బ్యాచ్ అయినా ఎవరైనా సరే మీకు ఆ టైంలో ప్రిడిక్ట్ అవ్వకపోతే మనం పే చేసుకున్నాం ఫీజు సర్టిఫికేట్స్ గురించి. అదేంటంటే ఇప్పుడు రిసిప్ట్స్ ఉంటాయి కదా! మన కాలేజ్‌లో పే చేసినప్పుడు మనకు రిసిప్ట్స్ ఇస్తారు. ఆ రిసిప్ట్స్ అనేది మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మీరు గాని, మీ అమ్మగారు గాని సచివాలయానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీ ఇద్దరిలో ఎవరున్నా పర్లేదు. కానీ వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలంటే మనం ఏమైతే రిసిప్ట్స్ పే చేస్తామో ఆ రిసిప్ట్స్‌ని అయితే వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్తే వాళ్ళు ఫోటో తీసుకొని మన చేత బయోమెట్రిక్ వేయించుకొని ఆ ప్రాసెస్ అనేది చేస్తారనమాట. సింపుల్‌గా మీ ఏరియా సచివాలయం ఉంటుంది కదా! ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు గాని, మీ అమ్మగారు గాని ఆ రిసిప్ట్స్ తీసుకొని వెళ్తే వాళ్ళు క్లియర్‌గా చెప్తారు. ఎంత అమౌంట్ క్రెడిట్ అవ్వలేదో అని కన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఆ కన్ఫర్మేషన్ తీసుకొని ఆ రిసిప్ట్స్ వాళ్ళకిస్తే వాళ్ళు దాని మీద డేట్ ఉంది. డేట్ మనం ఎంత అమౌంట్ పే చేసామో ఆ 2 క్లియర్‌గా అయితే ఉండాలి. ఓకేనా? మన పేరు అప్పుడు ఏదైతే మనం పే చేసినప్పుడు క్రెడిట్ అయినప్పుడు డేట్ వస్తది కదా! డేట్, అమౌంట్ ఎంత క్రెడిట్ అయింది అది. ఆ 3 ఇన్ఫర్మేషన్స్ ఆ పేపర్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఇన్ఫర్మేషన్ కట్ అవ్వకుండా చూసుకోండి. కట్ అవ్వకుండా ఉంటే వెల్ అండ్ గుడ్. జాగ్రత్తగా వాళ్ళ దగ్గరికి తీసుకురండి. కట్ అయితే ఒకసారి వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీరేనా డేట్ మీకు ఐడియా ఉంటే అక్కడ డేట్ అయితే చెప్పండి. ఓకేనా? ఇవి తీసుకొని వెళ్తే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఓపెన్ చేసి మన పేరు ఎంటర్ చేసి చూపిస్తారు. ఎందుకంటే మనకి మాక్సిమం నేను 2024 పాస్ అవుట్ బ్యాచ్. నాకైతే 4-1లో ఫస్ట్‌ది క్రెడిట్ అయింది. నెక్స్ట్ 3 టర్మ్స్ అయితే క్రెడిట్ అవ్వలేదు. అప్పుడు నేను పే చేశాను. నాకు సేమ్ టాలీ అమౌంట్ నాకు కరెక్ట్‌గా అక్కడే వచ్చింది. క్లియర్‌గా నేను ఎంత పే చేయాలో రిమైనింగ్ అమౌంట్ వాళ్ళకి చూపించారు. ఆ స్లిప్స్ అయితే నేను వాళ్ళకి చూపించాను. ఒకసారి మీరు జాగ్రత్తగా వెళ్లి ఆ డేట్స్, ఆ అమౌంట్ క్రెడిట్ అని జాగ్రత్తగా చూపిస్తే వాళ్ళు మీ దగ్గర నుంచి బయోమెట్రిక్ తీసుకుంటారు. అది అప్డేట్ అవుతుంది. ఓకేనా? వీలైనంత త్వరలో అయితే వెళ్ళండి. నేనైతే ఈ రోజే వెళ్ళొచ్చాను. అందుకే ఇమ్మీడియేట్‌గా వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే నా కంటెంట్ ఎక్కువ బీటెక్ వాళ్ళే చూస్తా ఉంటారు. అందులో చాలామంది జేవిడికి పడిన వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియోనైతే చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. లేకపోతే ఈ విషయం చెప్పండి వాళ్ళకి. ఎవరైతే ఫీజ్ అప్పుడు మీరు పే చేసుకున్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. ఇది టైం ఎంతవరకు ఎండ్ ఉంటదో వాళ్ళకి తెలీదన్నారు. మేబీ ఒక 10 డేస్ ఉండొచ్చు, 15 డేస్ ఉండొచ్చు మనకు తెలీదు. యాప్ అయితే కరెక్ట్‌గా వర్క్ అవుతున్నప్పుడు ఫాస్ట్‌గా అయితే అవుతుంది. అందుకని వీలైనంత త్వరలో వెంటనే మీరుంటే మీరు లేకపోతే మీ అమ్మగారు వెళ్ళినా పర్లేదు. ఆ రిసిప్ట్స్ తీసుకొని వెళ్ళండి. మీకు మాక్సిమం అయితే ఇస్తారు. ఒకవేళ మీ దగ్గర రిసిప్ట్స్ లేకపోతే ఒకసారి కాలేజ్‌కి వెళ్లి అడిగితే రిసిప్ట్స్ ఇస్తారంట. కొన్ని కాలేజెస్‌లో ఇస్తున్నారని చెప్పారు. ఒకసారి మీ దగ్గర ఉంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ లేకపోతే ఒకసారి మీ కాలేజ్‌కి కనుక్కోండి. ఇలాగా అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. మరి దగ్గర రిసిప్ట్స్ లేవు. రిసిప్ట్స్ ఇస్తారా అని అడగండి. మాక్సిమం మీకు రిసిప్ట్స్ ఇస్తారు. ఎంతో అమౌంట్ కట్టించుకునో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం ఏదో ఒకటి కంప్లీట్‌గా అయితే మాక్సిమం రిసిప్ట్స్ ఇస్తారు. అది మీకు యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్. అందుకని అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే. మన ఛానెల్‌లో డిఫరెంట్ సబ్జెక్ట్స్‌కి సంబంధించిన బీటెక్ కంటెంట్ అయితే ఉంటుంది. డిప్లొమా కంటెంట్ కూడా ఉంటుంది. కంప్యూటర్‌కి సంబంధించింది. ఇంకా ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైతే నేను ఎప్పుడు నోట్స్ చెప్తానో మన యూట్యూబ్ ఛానెల్‌లో అదంతా టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటుంది. లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. దట్స్ ఆల్ ఆఫ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.